ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో ఏం చెప్పారు? తల్లి విడిచినా నేను విడవను అని. ఈరోజు మాకు ఎంతో అంటే మమ్మీ చనిపోయిన తర్వాత చాలా కష్టాలు పడ్డాం మేము. కానీ 4 నెలలు మా మమ్మీ రేషన్ తిన్నాం. తర్వాత కూడా రేషన్ షాప్లో దొబ్బ బియ్యం ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చేది కదా. అంటే సింహ పిల్లలు లేమిలవై ఆకలి గొనును, కానీ యెహోవాను ఆశ్రయించిన వాడు తిని తృప్తి పొందుతాడంట. ఏమీ కొదవ ఉండదంట కదా. దేవుని బిడ్డలకి ఎప్పుడు నా అత్తమామలు నన్ను దూరం చేసినా, నా భర్త నిర్లక్ష్యంలో ఉన్నా, కానీ నా బిడ్డలకి పోషణ ఇచ్చే దేవుడు గొప్పవాడు. ఇప్పుడు రేషన్ షాప్ నుంచి సన్న బియ్యం నాకు దొరికింది. ఇన్ని సంవత్సరాల్లో రేషన్ బియ్యం సన్న బియ్యం దొరికింది. అందు నిమిత్తము దేవుడికి మహిమ ఘనత చెల్లిస్తూ మినిస్టర్స్ అందరికీ తర్వాత ఆయన పేరేంటున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తాయి. రేవంత్ రెడ్డి గారికి ఇంకో విషయం ఏంటంటే, లోకంలో ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ చేసుకున్న బిడ్డలందరికీ కష్టాలు తప్పవు. కానీ నేను మాత్రం నా ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ పెద్దల ఇష్టపూర్వకంగా చేసుకున్నా. నేనేం లవ్ చేయలేదు, నేనేం ఇష్టపడలేదు నా భర్తని. తనే వచ్చాడు, డైరెక్ట్ పెళ్లి చేసుకుంటా అనేసి. అందంగా ఉంటే పెళ్లి చేసుకుంటారు కదా, అది అన్నమాట. పెళ్లి చేసుకున్నారు క్రైస్తవ రీత్యా, వాళ్ళ ఇష్టం పూర్వకంగా రిజిస్టర్ మ్యారేజ్ కూడా. దేవుడి కృపలో వివాహమై మాకు June 4th వస్తే 19 years మాది కంప్లీట్ అవుతుంది. 18 years కంప్లీట్ అయ్యి 19 years వస్తుంది. నేనే మా వారితో అంటాను, కానీ నిర్లక్ష్య స్వభావం ఎక్కువ, పట్టించుకోనితనం ఎక్కువ, బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించడు. అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు ఇంకా వేరే ఏదైనా అఫేర్స్ ఇదే ఆలోచిస్తాడు. కాబట్టి నా జీవితంలో నా దేవుడు నాకు ఎప్పుడు విడవడని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈరోజు దేవుడు నాకు సహాయం చేసిన దాన్ని బట్టి నేను దేవుడికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. లోకంలో ఒంటరి అయిన వాళ్ళు ఏడవకూడదు, భర్త చనిపోయిన వాళ్ళు ఏడవకూడదు, లేకపోతే విడవబడిన వాళ్ళు ఏడవకూడదు. ఆడదంటే ఆదిశక్తి అంటారు కదా, ఇండియన్ కల్చర్ ప్రకారం ఆదిశక్తిగా ఉండాలా, సమస్తానికి నిలబడాలి. నేను మా మమ్మీ చనిపోయిన తర్వాత డిప్రెషన్ కూడా కాదు అసలు, ఏంటంటే దిగులు, చింత, వేదన. డిప్రెషన్ అంటే మళ్ళీ అది వేరేగా. మనుషులు ఏంటంటే కొంచెం బాధపడితే డిప్రెషను, మెంటలు అట్లా క్రియేషన్ చేస్తారనమాట. పాపం ఒక పెద్ద ఆయనకి అలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఎదుటి వారి గురించి అలాగే అంటారు. మనం పచ్చకామర్లు వచ్చిన వాడికి ఎదుటి వాళ్ళంతా పచ్చకామర్లే కనబడతారు. అలాగే చెడ్డవారికి అందరూ చెడ్డవాళ్ళే కనబడతారు, మంచివారికి అందరూ మంచివాళ్ళే కనబడతారు కదా. కొంతమందికి అట్లా అన్నమాట. అయితే మన ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆడవాళ్ళు ఎంతో నేర్పుగా, ఓర్పుగా ప్రతి సమస్యని అధిగమించాలి. ఎందుకంటే మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడే రాటు తేలాలి. దేవుడు నీతిమంతులు ఏమంటారు, నీతిమంతుడు కాబట్టి తన బిడ్డల్ని నీతిమంతులుగానే ఉంచుతారు. లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆదరించే శక్తి దేవుడికి ఉంది. ఆయన హస్తమే మనల్ని ఆదరిస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే, ఒక రాయిని శిల్పకారుడు మంచి రాయిని ఎన్నుకుంటాడు, పిచ్చి రాళ్ళు కూడా ఎన్నుకోడు. మంచి రాయిని ఎన్నుకొని దాన్ని శిల్పంగా చెక్కుతాడు. అట్లాగే మన జీవితంలో వచ్చే సమస్యలు, ఒడిదుడుకులన్నీ దేవుడికి ఇష్టపూర్వకంగానే జరుగుతున్నాయి. మనని ఒక మోల్డ్ తెచ్చినప్పుడు మనని లోకంలో నిలబెడతాడు. నేను ఇంకోటి చెప్పాలనుకున్నా ఏంటంటే, ఒక బాబుని వాళ్ళ టీచరు, చదువు రాని టీచరు, వాడికి చదువు చెప్పలేక, నీ బాబుకి చదువు చెప్పలేము, వీడు రాడు, చదవడు అని చెప్పేసి వాడిని తృణీకరించి లెటర్ రాసి వాళ్ళ అమ్మకి పంపించినప్పుడు వాళ్ళ అమ్మ ఆ లెటర్ చదివి హృదయంలో ఎంతో నొచ్చుకొని అంటది. వాడు బాబు చిన్న బాబుగా వాడికి తెలియక అడుగుతాడు, మమ్మీ వాట్ ఈస్ దట్ అని అడిగితే, వాట్ ఈస్ దేర్ ఇన్ ద లెటర్ అంటే, నానా నీకు చదువు చెప్పేవాళ్ళు లోకంలో ఇంకా పుట్టలేదు నాన్న, నీకు చదువు చెప్పాలంటే గొప్ప గొప్ప టీచర్స్ రావాలంట, అందుకనే నేను ఇంట్లో కూర్చోబెట్టి చదువు చెప్పమన్నారు, చదువు చెప్తాను నాన్న అని ఆ నేర్పు గల తల్లి ఏం చేస్తుంది, ఆ బిడ్డని ఇంట్లో కూర్చొని చదువు లోకం చీకటితో ఉన్నప్పుడు తన తల్లి దేవుడు బిడ్డలకి జ్ఞానాన్ని ఇస్తాడు కదా. చీకట్లో ఉన్న ఆ లోకాన్ని వెలుగుతో నింపడానికి కరెంటుని కనిపెట్టాడు.
రాబర్ట్ ఆల్వా ఎడిసన్, థామస్ కదా, అలా అతను వల్ల ఈరోజు దేశానికి కరెంట్ వచ్చింది కదా, అంటే చీకటినంతా తీసేశాడు. ఆ టీచరు, ఆ ప్రిన్సిపల్ ఆ రోజు చీకట్లో ఆ బాబుని తొయ్యకపోతే ఆ తల్లికి లోపల నుంచి జ్ఞానం వచ్చేది కాదు. చదువుకుంటున్నాడే, స్కూల్కి వెళ్తున్నాడే, వస్తుండలేదా అనుకునేది, ఏదో అయ్యేవాడు. కానీ ఆ టీచరు తృణీకరించడం వల్లనే ఈరోజు లోకానికి చీకటి తీసేసినాడు ఆ బాబు కదా. అట్లాగే మన జీవితంలో మన పిల్లల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఏదైనా జరిగినప్పుడు అది మనం మంచికే అనుకోవాలి. అప్పుడు మన కుటుంబంలో కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అది మంచికే అనుకోవాలి. అప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేసి వాళ్ళని గొప్పవారుగా నిలబెడతారు. ఎవరైతే తునీకరించారో వాళ్ళు సిగ్గుతో తలంచుకుంటారు. ఇదే ఒక అమ్మగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కూతురుగా నేను తెలుసుకున్న నిజం. దేవుని బిడ్డలకి ఎప్పుడు అవమానం జరగదు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి సిగ్గుపడరు. ఎందుకంటే బైబిల్లో ఉంది, తనను ఆశ్రయించిన వాళ్ళని సిగ్గుపరచనని, దేవుణ్ణి ఆనర్ చేసే వాళ్ళని ఆనరబుల్ లైఫ్ ఇస్తానని. అంతేకాదు, ఇంకోటి ఏంటంటే దేవుడు తన బిడ్డలకి కంచె కాపుదల ఉండి తనే నిలబడతాడు. గొలియాతు లాంటి సమస్యను కూడా నేల కూల్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి రక్షణ దేవుని వశము, జీవితం దేవుని వశంలో ఉన్నాయి. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలందరికీ ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు, ఆర్థికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, బయట, ఇంట్లో ఎక్కడ సమస్య వచ్చినా ఒక్కసారి దేవుడి దగ్గర నువ్వు మనసా వాచ కర్మ నన్ను దేవుణ్ణి తలంచుకున్నా మనసులో, దేవుడు నీ పక్షంలో వాద్యమాడే దేవుడు, నీకు న్యాయం చేసే దేవుడు. తల్లి విడిచినా నేను విడవనన్న దేవుడు, సత్యమైన దేవుడు, నిత్యమైన దేవుడు, జీవం గల దేవుడు. నేను బిలీవ్ చేస్తున్నా. మరి నువ్వు బిలీవ్ చేస్తున్నావా?